ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ వారంలోని లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు వేయనున్నట్లు తెలిపింది. తొలి దశలో భాగంగా జనవరి 26న 71,000 మందికి ప్రభుత్వం ఇండ్లు మంజూరు పత్రాలు అందించింది. రీవెరిఫికేషన్లో 6,000 మందిని అధికారులు అనర్హులుగా తేల్చి తొలగించడంతో చివరికి 65,000 మందిని అర్హులుగా గుర్తించారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం 4 దశల్లో 5 లక్షల రూపాయలను లబ్ధిదారుడి బ్యాంకు ఖాతాలో జమ చేస్తుంది. తొలి దశలో బేస్మెంట్ కంప్లీట్ అయ్యాక ₹1,00,000 ఇవ్వాలి. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 1,200 మంది బేస్మెంట్ పనులు పూర్తి చేసుకున్నారు. ఈ నెల చివరికల్లా మరో 1,000 మంది లబ్ధిదారులు పునాది పనులు పూర్తి చేస్తారని అధికారులు చెబుతున్నారు. బేస్మెంట్ కంప్లీట్ చేసిన అందరికీ మొదటి విడతలో భాగంగా 1,000 కోట్లు చెల్లించేందుకు ప్రభుత్వం సిద్దమైంది. ఈ వారంలోనే డబ్బులు రిలీజ్ అవుతాయని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఈ నిధులన్నీ జిల్లాల ట్రెజరీల్లో ఉంటాయి. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ వారంలోని లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు వేయనున్నట్లు తెలిపింది. తొలి దశలో భాగంగా జనవరి 26న 71,000 మందికి ప్రభుత్వం ఇండ్లు మంజూరు పత్రాలు అందించింది. రీవెరిఫికేషన్లో 6,000 మందిని అధికారులు అనర్హులుగా తేల్చి తొలగించడంతో చివరికి 65,000 మందిని అర్హులుగా గుర్తించారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం 4 దశల్లో 5 లక్షల రూపాయలను లబ్ధిదారుడి బ్యాంకు ఖాతాలో జమ చేస్తుంది. తొలి దశలో బేస్మెంట్ కంప్లీట్ అయ్యాక ₹1,00,000 ఇవ్వాలి. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 1,200 మంది బేస్మెంట్ పనులు పూర్తి చేసుకున్నారు. ఈ నెల చివరికల్లా మరో 1,000 మంది లబ్ధిదారులు పునాది పనులు పూర్తి చేస్తారని అధికారులు చెబుతున్నారు. బేస్మెంట్ కంప్లీట్ చేసిన అందరికీ మొదటి విడతలో భాగంగా 1,000 కోట్లు చెల్లించేందుకు ప్రభుత్వం సిద్దమైంది. ఈ వారంలోనే డబ్బులు రిలీజ్ అవుతాయని అధికారులు చెబుతున్నారు. ఈ నిధులన్నీ జిల్లాల ట్రెజరీలో ఉంటాయి. రైతుదాంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, సందీప్, ఇంద్రమ్మ ఇళ్లకు సంబంధించి లబ్ధిదారులకు ఇల్లు చెప్పింది రాష్ట్ర సర్కార్. ఈ వారంలోనే లబ్ధిదారుల ఖాతాలో కూడా వారి డబ్బులు కూడా వేయనున్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే తొలి దశలో పైలట్ ప్రాజెక్ట్ కింద జనవరి 26న ప్రతి జిల్లా మండలంలో ఒక్క గ్రామాన్ని కూడా పైలట్ ప్రాజెక్ట్ ఎంపిస్తారు. మరి ఆ గ్రామానికి పూర్తి స్థాయిలో ఇంద్రమ్మ కోసం కూడా ఇళ్ల మంజూరు. మరి ఈ నేపథ్యంలో దాదాపు 71,000 మందికి కూడా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు కూడా అందించింది. మరి రీవెరిఫికేషన్ లో దాదాపు 6,000 మంది కూడా అధికారులు అనర్హులుగా తెలిసి తొలగించడంతో చివరికి 65,000 మంది అర్హులకు కూడా ఇందిరమ్మ ఇల్లు కూడా ఇచ్చేందుకు కూడా గుర్తిస్తారు. మరి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం 4 దశల్లో 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం కూడా చేయనుంది. మరి లబ్ధిదారుల ఖాతాలో బ్యాంక్ ఖాతాలు కూడా ఈ డబ్బు కూడా జమ చేస్తుంది. మరి ఈ నేపథ్యంలో తొలి దశలో బేస్మెంట్ కంప్లీట్ అయ్యాక ₹1,00,000 కూడా ఇస్తారు. తర్వాత 3 దశల్లో కూడా మిగతా అమౌంట్ కూడా అంటే మొత్తం పూర్తిగా 4 దశల్లో 5 లక్షలు లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలోనే జమ చేస్తున్నారు. అంటే ఎలాంటి మధ్యవర్తులకు సంబంధించి లేకుండా మరి నేరుగా లబ్ధిదారుల ఖాతాలోనే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి అమౌంట్ కూడా వారి ఖాతాలో కూడా వేస్తున్నారు. మరి ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 1,200 మంది బేస్మెంట్ వాళ్ళు కూడా పూర్తి చేస్తున్నారు. మరి వారికి ఈ నెలాఖరులోగా కూడా ఈ యొక్క 5 లక్షల రూపాయలు కూడా లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తుంది. అయితే ఇప్పటికే ఈ నెల చివరికల్లా మరో 1,000 మంది లబ్ధిదారులు కూడా పునాది పనులు కూడా పూర్తి చేస్తారు. కాబట్టి మరి వీళ్ళందరూ కూడా త్వరలోనే అంటే ఈ వారంలో కానీ నెక్స్ట్ వీక్ లో కానీ లబ్ధిదారులకు సంబంధించిన బ్యాంక్ ఖాతాలో మొదటి విడతగా ₹1,00,000 కూడా వారి బ్యాంక్ ఖాతాలో కూడా జమ చేయనున్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది మరి 1 year లోపు కూడా మరి పూర్తి స్థాయిలో అందరికీ అంటే ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 ఇళ్లు కూడా మంజూరు చేస్తాం అని కూడా చెప్పింది. మరి ఈ నేపథ్యంలో అన్ని నియోజకవర్గాలుగా ఇప్పటికే ఇటు దరఖాస్తులు కూడా స్వీకరించారు. మరి ఈ నేపథ్యంలో లబ్ధిదారుల ఎంపిక కోసం కూడా ఇటు నిష్పక్షపాతంగా పారదర్శకంగా ఎంపిక చేసేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే అధికారులు ముమ్మరం చేస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో మరి త్వరలోనే మిగతా గ్రామాలకు మండలాలకు కూడా ఈ యొక్క ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం వస్తుంది. మరి దీనికి సంబంధించిన
ఇందిరా మిల్లకు సంబంధించి 5 లక్షల రూపాయలు కూడా మరి లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలను జమ చేస్తారు కాబట్టి మరి వారికి సంబంధించి ఇటు వెరిఫికేషన్ సంబంధించి కూడా ఇప్పటికే మండల ఆఫీసులు కానీ ఇటు ఏపీ ఆఫీసులు కానీ దీనికి సంబంధించిన చర్యలు కూడా చేపడుతున్నారు. మరి త్వరలోనే వివిధ గ్రామాలకు అంటే 26 ఇప్పుడు ఇటువంటి గ్రామాలలో మొత్తం వరకైతే దాదాపు 563 గ్రామాలు ఉన్నాయి. మరి ఈ గ్రామాల తర్వాత మరి మిగతా గ్రామాలకు అదేవిధంగా మండలాలకు కూడా ఇందిరా మిల్లు కూడా మంజూరు చేసి ఉన్నారు. మరి దానికి సంబంధించి ప్రాసెస్ కూడా 6 months నుంచి 1 year వరకు కూడా పట్టే అవకాశం ఉంది. మరి ఇప్పటి వరకు ఎంపిక చేసిన ఇందిరా మిల్లకు సంబంధించి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారి బ్యాంక్ ఖాతాలో కూడా మరి వచ్చే వారం నుంచి కూడా 1 లక్ష రూపాయలు జమ అవుతాయి. మరి మిగతా 3 విడతలు కూడా దానికి సంబంధించి బేస్మెంట్ కానీ తర్వాత పిల్లలు లేపిన తర్వాత ఇటు ఈ విధంగా ఇల్లు పూర్తయిన తర్వాత మిగతా 1 లక్ష రూపాయలు అంటే పూర్తిగా 5 లక్షల రూపాయలు కూడా వారి బ్యాంక్ ఖాతాలు కూడా జమ కూడా నెక్స్ట్ వీక్ లోనే వారంలోనే సత్యాల ఖాతాలు కూడా చెప్తున్నారు. మొత్తంగా 1000 కోట్లు చెల్లించేందుకు కూడా రాష్ట్ర సిద్ధమైంది. ఈ వారంలో డబ్బులు రిలీజ్ అవుతాయని కూడా అధికారులు చెప్తున్నారు. కాబట్టి మరి ఈ నిధులను కూడా జిల్లాల ట్రెజరీ అకౌంట్ లో ఉంటాయి. ట్రెజరీ అకౌంట్ నుంచి నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలు కూడా జమ చేస్తారు. కాబట్టి మరి ఈ నేపథ్యంలో ఇటు వచ్చే వారమే ఈ యొక్క ఇందిరా మిల్లకు సంబంధించిన లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలో ఈ యొక్క అమౌంట్ అయితే జమ కానుంది. రైట్, థ్యాంక్ యూ సతీష్.